ఓం శాంతి. దాది నిర్మల్ శాంత పేరుకు తగినట్లుగా నిర్మలమూర్తి, శాంతిదేవి, ముఖము మరియు నడవడికలో ఆదిపితకు సాకారమూర్తి, సర్వగుణాలు మరియు అనుభవాల గని, దివ్యత్వం నిండిన మందహాసం కలిగిన ఫరిష్తా. ఒక్కరిలోనే ముగ్గురు తండ్రుల్ని కలిపి పొందినటువంటి భాగ్యశాలి. బాబాకు బహు అమూల్యమైనటువంటి కోహ్నీర్ వజ్రము, అద్భుత అలౌకిక వ్యక్తిత్వం కలిగిన మనందరి అతి ప్రియమైన నిర్మల శాంత దాదిగారి జీవితంలోని కొన్ని అవిస్మరణీయమైన మరియు స్ఫూర్తిదాయక విషయాలను ఈరోజు తెలుసుకుందాం రండి. నిర్మల శాంత దాదిగారి జన్మ 1916వ సంవత్సరంలో అక్టోబర్ 24వ తేదీన దీపావళికి 2 రోజుల ముందు ధన్ తేరస్ నాడు హైదరాబాద్ కరాచీలో ప్రసిద్ధిగాంచిన ధనిక పరివారంలో జరిగింది. వీరి యొక్క తండ్రిగారు దాదా లేఖ్రాజ్ మరియు తల్లిగారు యశోద. వీరి తండ్రిగారైన దాదా లేఖ్రాజ్ని అందరూ చాలా ప్రేమగా లక్కీబాబు అని పిలిచేవారు. వీరు ప్రసిద్ధమైన వజ్రాల వ్యాపారి. నిర్మల శాంతగారి లౌకిక పేరు పార్వతి. అయితే వీరిని అందరూ పాలు పాలు అని పిలిచేవారు. వీరి లౌకిక తల్లి యశోదని అందరూ పాలుమా అంటే పాలుకి తల్లి అని పిలిచేవారు. వీరు కుందన్మల్ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నారు. వీరు మొత్తం 4 సోదరీలు, 2 సోదరులు. సోదర సోదరీలలో వీరు 3వ నెంబర్ వారు. వీరికన్నా పెద్ద సోదరుడు కిషన్ మరియు సోదరి కళావతి, వీరి చెల్లెలు నవనిధిని అందరూ కూడా వీరిని పుట్టు అని పిలిచేవారు. ఆ తర్వాత నారాయణ సోదరుడు, తర్వాత సూర్య అను చిన్న చెల్లెలు. నిర్మల శాంతదాదికి భక్తిభావము, పూజ పునస్కారాలు చిన్నప్పటినుంచి ఉన్నాయి. వీరు ప్రతిరోజు గణేశుడికి రోజు చక్కగా అలంకరించి పూజ చేసేవారు. బాబా తమ యొక్క పిల్లలను దేవతల సమానంగా చూసుకునేవారు. చిన్నప్పటి నుండి వీరికి పోగు చేసి పెట్టుకునేటువంటి అలవాటు లేనేలేదు. వీరు ఎంతో సహజంగా తమ వద్ద ఉన్నటువంటి వస్తువుల్ని అవసరమైన వారికి ఇస్తూ ఉండేవారు. వీరి యొక్క బాల్యం ఎంతో విలాసవంతంగా సాగింది. బాబా ఈ పిల్లలను కొత్త కొత్త ఆభరణాలతో, మంచి మంచి బట్టలతో అలంకరించేవారు. వీరు తరచూ బాబా దుకాణానికి వెళ్తుండేవారు. అక్కడ బాబా వీరికి కొత్త డిజైన్ల నగల్ని వేసేవారు. తరచూ వీరు వేసుకున్న నగలే వినియోగదారులకు కూడా నచ్చేవి. 15 ఏళ్ల పిన్న వయసులో వీరి యొక్క వివాహము సింధ్ ముఖ్యాధికారి కొడుకు మోతీరాం ముఖితో జరిగింది. వీరి అత్తగారికి వీరి లౌకిక తండ్రి పట్ల చాలా గౌరవం ఉండేది. వీరి తండ్రిగారైన దాదా లేఖ్రాజ్ అంటే వీరత్తగారికి భగవంతుడితో సమానం. ఆరంభంలో వీరికి బాబా ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానము మరియు సాక్షాత్కారాలపైన అంతగా విశ్వాసం ఉండేది కాదు. కానీ ఒకసారి వీరికి ప్రకాశం యొక్క సాక్షాత్కారం జరిగింది. అప్పటి నుండి దాదీగారికి పూర్తి నిశ్చయం ఏర్పడి సంపూర్ణ నష్టమోహగా అయ్యారు. తమ 2 నెలల కూతురు రత్నను తమ అత్తగారి వద్ద వదిలి భర్త వద్ద అనుమతి తీసుకుని యజ్ఞంలో సంపూర్ణంగా సమర్పితమైపోయారు దాది. పుట్టింటి మరియు అత్తవారింటి విలాసవంతమైన జీవితాన్ని వీరు క్షణంలో మర్చిపోయి యజ్ఞంలో వీరు గిన్నెలు తోమడం, కాపలా కాయడం, టోపీలు తయారు చేయడం, చెప్పులు తయారు చేయడం, బండిని శుభ్రం చేయడం, రిపేర్లు చేయడం, బండి నడిపించడం, బొగ్గు పేడతో పిడకల్ని తయారు చేయడము మొదలైన ఈశ్వరీయ సేవలతో సర్వ విధాలుగా నిమగ్నమైపోయారు. యజ్ఞ ఆరంభంలో వీరికి బాబాని చూస్తుంటే భిన్న భిన్న సాక్షాత్కారాలు జరిగేవి. ఒకసారి కృష్ణుడి సాక్షాత్కారం, ఒకసారి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం, ఒకసారి వినాశనం యొక్క సాక్షాత్కారాలు జరిగేవి. బాబాలో కృష్ణుడు కనిపించినప్పుడల్లా దాదీ బాబాను తమ ఒడిలోకి తీసుకునేవారు. సాక్షాత్కారం తర్వాత వీరు బాబాని ఆల్మేటీ బాబాగానే భావించేవారు. వీరి యొక్క అవ్యక్త పేరు నిర్మల శాంత. బ్రాహ్మణ పరివారంలో అందరూ, ముఖ్యంగా దీదీ దాదీలు వీరిని పరదాది అని పిలిచేవారు. వీరు తమ యొక్క కర్తవ్య పరాయణతతో మరియు మాతృతుల్య పాలనతో శివునికి సత్యమైన పార్వతిగా అయ్యారు. యజ్ఞం యొక్క ఆరంభంలో వీరు మమ్మాకి సహయోగిగా అయ్యి సేవలను చేశారు. వీరి యజ్ఞంలో అన్ని రకాల సేవలను హంజీ అనంటూ ఆనందంగా చేసేవారు. యజ్ఞంలో వీరు ఫ్యాన్సీ సామాన్లనిచ్చే సేవను చేసేవారు. ఆ రోజుల్లో
ఎవ్వరూ ఇది కావాలని అడిగేవారు కాదు. సామాన్లు అయిపోతే ఆ డ్యూటీ ఉన్నవారే ఆ సామాన్లను గదిలో పెట్టి వచ్చేవారు. ఒకసారి ఒక అన్నయ్య చెప్పులు తెగిపోయాయి. అప్పుడు దాది ఆ చెప్పుల్ని బయట చెప్పులు కుట్టేవాడికిచ్చి కుట్టమన్నారు. కాని ఇలా చేయడం బాబాకి నచ్చలేదు. వెంటనే దాది నిర్మల శాంతగారు మరుసటి రోజే కొంతమంది సోదరీలతో కలిసి చెప్పులు తయారు చేసేందుకు అవసరమైన సామాన్లను తెచ్చి ముందుగా బాబాకి చెప్పులు కుట్టారు. బాబా ఎంతో సంతోషించి వీరిని మెచ్చుకున్నారు. ఆ తర్వాత వీరు మమ్మ బాబాలతో కలిసి సుమారు 300 మంది యజ్ఞవత్సలకు చెప్పుల్ని కుట్టారు. వీరు దీదీ మన్మోహిని గారితో కలిసి కుట్టుపని కూడా చేసేవారు. అలాగే దాది కారు కూడా నడిపించేవారు, బస్సు కూడా నడిపించేవారు. ఒకసారి దాది మొత్తం కారుని విప్పతీసి కొంతమంది సోదరీల సహాయంతో రోజంతా ఏం తినకుండా ఏం తాగకుండా కార్ని రిపేర్ చేసి టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు. ఈ విధంగా దాది మెకానిక్గా కూడా అయ్యారు. యజ్ఞవత్సలకు బాబా యుక్తితో శిక్షణని ఇచ్చేవారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే బాబా నిర్మల శాంత దాదిని పిలిచి వారికి శిక్షణ ఇచ్చేవారు. ఒకసారి నిర్మల శాంత దాదిగారి తప్పు ఏం లేకపోయినా కాని బాబా దాదిని సభ బయట నిలబడమన్నారు. సభ అయిపోయిన తర్వాత బాబా దాదిని కారులో తీసుకెళ్లమన్నారు. అయితే దాది అడిగారు బాబాని ఏమనంటే, బాబా నేనేం తప్పు చేయకపోయినా నన్నెందుకు బయట నిలబెట్టారు అని. అయితే బాబా అన్నారు ఏమని అంటే, కోడలికి శిక్షణ ఇవ్వాలి అంటే ముందు కూతురికి శిక్షణ ఇవ్వాలి కదా అని బాబా ఎంతో ప్రేమగా తెలియచేశారు. చిన్నతనంలో వీరికి చిన్న చిన్న వాటికే ఏడుపొచ్చేసేది. యజ్ఞంలోకొచ్చిన తర్వాత కూడా దాదీకి ఒకసారి ఏడుపొచ్చింది. అప్పుడు బాబా అన్నారు ఏమని అంటే, భర్త చనిపోయిన వారు మాత్రమే ఏడుస్తారు, నీకైతే పతులకే పతి లభించారు, మరి నీవెందుకు ఏడుస్తున్నావు అని అన్నారు బాబా. ఇలా చెప్పి బాబా వీరిని సౌభాగ్యవతిగా చేశారు. అప్పటినుంచి వీరి యొక్క కన్నీళ్లు మాయమైపోయాయి. ఏడవడము అంటేనే పోగొట్టుకోవడము, నవ్వడము అంటేనే పొందడము అని అప్పటినుంచి దాదీ పక్కా చేసుకున్నారు. దాదీకి ముందు నుండి కూడా ఆస్తమా సమస్య ఉండేది. ఒకసారి దాదీకి గిన్నెలు తోమేటువంటి సేవ దొరికింది. పెద్ద పెద్ద పాత్రలను శుభ్రం చేయడం కోసం వీరు వాటి లోపలికి వెళ్ళి శుభ్రం చేసేవారు. శుభ్రం చేస్తున్నప్పుడు దృశ్యం ఎలా కనిపించేదంటే లోపల ఎవరో ఉండి డాన్స్ చేస్తున్నట్లుగా అనిపించేది. ఇలా వీరు పెద్ద పెద్ద అండాలను శుభ్రం చేస్తుండటాన్ని మమ్మ బాబా చూశారు. అయితే వీరికి ఆస్తమా ఉన్న కారణంగా బాబా దాదీ యొక్క సేవను మార్చారు. యజ్ఞ ఆరంభంలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే గృహ చిట్కాలతో గాని లేక బాబా ద్వారా వతనం నుండి లభించే సందేశానుసారంగా వైద్యం జరిగేది. అయితే దాదీగారికి ఆస్తమా చాలా ఎక్కువ ఉన్న సమయం అది. అప్పుడు బాబా సందేశీ ద్వారా ఆస్తమా కోసం వైద్యం తెప్పించారు. ఆ సందేశంలో ఏమని వచ్చింది అంటే దాదీగారికి ఐస్ ముక్కలతో ఉన్న చల్లటి నీటితో స్నానం చేయించాలి అని. అయినా సరే దాదీ వెంటనే తయారైపోయారు. ఏ విధంగా మీరాకు విష పాత్ర ఇస్తే అది అమృతంగా మారిపోయింది, అలాగే ఆల్మైటీ బాబా ఆజ్ఞ అంటే నేను తప్పకుండా చేస్తాను అని రెడీ అయిపోయారు. కాని సందేశి ఐసు నిండిన చల్లటి నీటి బకెట్ను ఎత్తి దాదీపైన పోయబోయేంతలో బాబా ఆ సందేశిని ట్రాన్స్లోకి పిలిపించారు. అప్పుడు బాబా అన్నారు ఏమని అంటే, ఇది ఈ బిడ్డ యొక్క నిశ్చయానికి పరీక్ష, ఈ బిడ్డ ఇందులో పాస్ అయింది అని ఆల్మైటీ బాబా చెప్పారు. దాదీజీ సాదా జీవితానికి ఉదాహరణ. సంకల్పాలు మరియు సమయాన్ని పొదుపు చేసి ఏకనామంలో మునిగి ఉండేవారు. దాదీజీ తమ పనుల్ని తామే చేసుకునేవారు. అలాగే దాదీకి కుట్టు పని, వంట పని, అల్లిక పని, చెప్పులు కుట్టడం ఇలా ఎన్నో కళలలో ప్రావీణ్యం ఉంది. దాదీజీ బాబాకి ఒక విశేష రత్నం. అజ్ఞాన కాలంలో కూడా రత్నాలతో ఆడుకున్నారు. రత్న సమానంగా అపురూపంగా పెరిగారు. రాజకుమారి వలె పాలన లభించింది. లౌకికంలో వీరు ఎంతగా రాజ టీవీని చూశారో అంతగా అలౌకికంలో కుట్లు వేయబడ్డ బట్టల్ని కూడా వేసుకున్నారు. ఆ రోజుల్లో ఒకసారి ఒక అన్నయ్య కట్పీస్ బట్టను పంపించారు. దానిని వీరే కూర్చుని ముక్కలు చేసి కొలిచి గద్దె, రజాయి, దిండు వంటివి తయారుచేసి మధుబన్ మరియు ఇతర సేవా కేంద్రాలకు పంపించారు. వీరు బాబా కోసం కూడా మంచి డిజైన్తో ఉన్న రజాయిని పంపించారు.
బాబా ఆ రజాయిని ఎంతో ప్రేమగా కప్పుకునేవారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసే బిడ్డ అని బాబా ఉత్తరంలో రాశారు. వీరు పోస్ట్ కార్డులో కూడా కొద్ది స్థలాన్ని కూడా ఖాళీగా విడిచిపెట్టేవారు కాదు. అలాగే దాదీజీ బట్టల్ని కూడా కుర్చీపై పెట్టి దానిపైన కూర్చుని ఆ బట్టల్ని ధరించేవారు. అలాగే దాదీజీ చాలా అల్పాహారి. వీరు ఎక్కువ కారం తినేవారు కాదు. ఎర్ర కారం, పచ్చికారం ఏమీ తినేవారు కాదు. షిమ్లా మిర్చి, మిరియాలు కూడా తినేవారు కాదు. దాదీజీ ఎప్పుడు ఎవరిని ఏమీ అడగలేదు. నీరు కావాలని కూడా అడిగేవారు కాదు. దాదీజీ కేవలం సంకేతం ఇచ్చేవారు, లేకపోతే వారే వెళ్ళి తీసుకునేవారు. దేవతలు సంకేతాలతో పనిచేసేవారని చెప్పేవారు. యజ్ఞం ఆరంభంలో దాదీజీ కొన్ని నెలలు కొలంబో, శ్రీలంకలో సేవ చేశారు. యజ్ఞం భారతదేశానికి మారినప్పుడు ముందుగా బాబా దాదీని సేవ కోసం అమృత్సర్, పంజాబ్ పంపారు. దాదీతో పాటు దాదీ జానకి కూడా ఉన్నారు. దాదీజీ 3-4 సంవత్సరాలు అక్కడ తమ సేవల్ని అందించారు. అప్పట్లో అచల్ బెన్, ప్రేమా బెన్, రాజ్ బెన్, శుక్లా బెన్ మొదలైన సుమారు 20-25 మంది సోదరులు వెలువడ్డారు. ఆ తర్వాత బాబా దాదీని పాట్నా పంపారు. అక్కడ దాదీతో పాటు కుమార్కా దాదీ కూడా ఉన్నారు. 3 సంవత్సరాలు పాట్నాలో సేవ చేసిన తర్వాత 1961 సంవత్సరంలో వీరు ముంబై వాటర్లూ మాన్షన్ సెంటర్లో సేవార్థమై ఉన్నారు. అక్కడ కూడా 3 సంవత్సరాలు బాగా సేవల్ని చేశారు. ఆ రోజుల్లోనే నిర్మల శాంత దాదీ గారి తల్లి యశోద గారి ఆరోగ్యం బాలేని కారణంగా వీరిని ఆసుపత్రిలో యశోద గారి సేవకు నిమిత్తంగా ఉంచారు. 1961 సంవత్సరంలో యశోదామయ్య దాదీ యొక్క ఒడిలోనే మురళి వింటూ వింటూ తమ యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. అప్పుడే బాబా అన్నారు ఏమని అంటే, మీ తల్లిగారు నాకు భార్య, అమ్మ మరేతో భీ హల్వా ఖానా, బీబీ మరేతో భీ హల్వా ఖానా. యజ్ఞంలో మొట్టమొదటి ప్రదర్శన 1963 సంవత్సరంలో ముంబైలో పెట్టడం జరిగింది. తర్వాత 1964 సంవత్సరంలో కలకత్తాలో పెట్టారు. బాబా వీరిని మరియు వీరితో పాటు 100 మంది కన్నా ఎక్కువ సోదర సోదరీలను ప్రదర్శిని సేవ కోసమై కలకత్తా పంపించారు. కుంజ్ బెన్, సందేశీ బెన్, రాజ్ బెన్, రాణి బెన్ మొదలైన వారిని కూడా బాబా ఆరంభంలో కలకత్తా సేవ కోసం పంపించారు. నిర్మల్ శాంత దాదీ గారు కలకత్తాలోనే ఉంటూ పూర్తి ఈస్టర్న్ జోన్ని సంభాళించారు. 1963 సంవత్సరంలో కలకత్తాలో మొట్టమొదటి సేవా కేంద్రం తెరవబడింది. తర్వాత 1970 సంవత్సరంలో 2వ సేవా కేంద్రం తెరుచుకుంది. దాదీజీ సేవ కోసం ఏ స్థానానికైనా వెళ్లేవారు. ఎవరైనా ఆహ్వానం ఇస్తేనే వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకోలేదు. దాదీజీ యొక్క వ్యక్తిత్వం చాలా ప్రభావశాలిగా ఉండేది. దాదీ యొక్క ప్రసంగం చాలా సహజంగా మరియు శక్తిశాలిగా ఉండేది. దాదీ యొక్క భాషణ ప్రాక్టికల్ అనుభవాలపైన ఉండేది. అందుకే వినేవారి యొక్క మనసులపై చక్కని ముద్రను వేసేది దాదీ యొక్క ప్రసంగం. దాదీ సోదరులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు. దాదీ యొక్క పాలన చాలా స్నేహయుక్తంగా మరియు శక్తియుక్తంగా ఉండేది. అలాగే దాదీ ఈస్టర్న్ జోన్కి ఇన్ఛార్జ్గా వ్యవహరించేవారు. అనేక రాష్ట్రాల సేవను చేశారు. వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఒరిస్సా వంటి అనేక రాష్ట్రాలే కాక పక్క దేశాలైనటువంటి నేపాల్, బంగ్లాదేశ్ కూడా ఈ జోనులోనిటువంటి భాగాలు. వీరు తమిళనాడు సేవలు వృద్ధి అవడానికి కూడా నిమిత్తంగా అయ్యారు. ఇంత పెద్ద జోన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ వీరు చాలా నిర్మాణ చిత్తంతో ఉండేవారు. వీరు విశ్వవ్యాప్తమైన బ్రహ్మకుమారి సంస్థకు సంయుక్త ముఖ్య ప్రశాసకురాలిగా వ్యవహరించారు. కలకత్తా సేవలు ఆరంభమైనటువంటి ప్రారంభ రోజులలో దాదీ యొక్క పాలన ద్వారా అనేక సోదరీలు జ్ఞానంలోకొచ్చారు. సౌభాగ్యబేన్, రుక్మిణీబేన్, కమల్ బేన్, కిరణ్ బేన్, సరోజా బేన్, నీలం బేన్, మధుబన్ మున్నీబేన్ మొదలైన వారు ఇలా ఎంతోమంది జ్ఞానంలోకొచ్చారు. ఆ తర్వాత తమిళనాడులో రోజీబేన్, బీహార్లో రాణీబేన్, అస్సాంలో షీలాబేన్, కటక్లో కమలేష్ బేన్, తిన్సునియాలో సత్యవతి బేన్ని నిమిత్తంగా చేసిన కీర్తి నిర్మల శాంత దాదీగారికే దక్కుతుంది. వీరి ద్వారా అనేక ఇతర సోదర సోదరీలు సేవలో ముందుకు వచ్చారు. గుజరాత్లో రమేష్ భాయ్, వీరి యొక్క యుగల్ పుష్పాబేన్, జైపూర్ శర్మాభాయ్, జైపూర్ జగదీష్ భాయ్, కలకత్తా భాస్కర్ భాయ్, నందీభాయ్ ఇలా ఎంతోమంది బాబా యొక్క సేవలో ముందుకు రావడం జరిగింది. దాదీజీ అనేక విదేశాలలో కూడా తమ సేవలను అందించారు. 1980వ సంవత్సరంలో
40 దేశాలను చుట్టువచ్చారు. ఆ యాత్రలో భాగంగా దాదీజీ లండన్ రాణి ఎలిజబెత్ని కలుసుకున్నారు. రాణి ఎలిజబెత్ కలకత్తాలో ఉన్నప్పుడు దాదా లేఖరాజ్ వజ్రాల దుకాణానికి తరచూ వస్తూ ఉండేవారు. ఎలిజబెత్ భవనంలో తన తండ్రి ఇచ్చిన ఆభరణాలను చూసే అవకాశం లభించింది. దాదీ ఎప్పుడూ భయపడేవారు కాదు, అలాగే ఎవరిని భయపెట్టేవారు కూడా కాదు. పరిస్థితులైతే వస్తూనే ఉంటాయి, వాటిలోకి వెళ్ళకండి అని చెప్పేవారు. ఎవరి మాటలను మనసులో పెట్టుకునేవారు కాదు, అలాగే వేరేవారిని పెట్టుకొనిచ్చేవారు కూడా కాదు. వచ్చింది పోయింది అన్నట్లుగా ఉండేవారు. ఆరోగ్యం ఎలా ఉన్నా కానీ వీరి యొక్క ముఖం మాత్రం ఎప్పుడూ నీరసంగా ఉండేది కాదు. వీరి మనస్సు సదా గట్టిగా శక్తిశాలిగా ఉండేది. వీరి యొక్క ముఖంలో సదా ఆత్మికత కనిపించేది. వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండేది. దాదీకి షుగర్, బ్లడ్ షుగర్ అరగకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ సదా నవ్వుతూ ఉండేవారు. చింత లేదు, దుఃఖం లేదు, ఏ ఆలోచన లేదు. దాదీ ఆస్పత్రిలో వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో కూడా అందరినీ తమ తీయని చిరునవ్వుతో, పాట పాడుతూ, టోలీ తినిపిస్తూ, ఇతర రోగులకు కూడా సహయోగాన్ని అందిస్తూ సేవం చేసేవారు. దాదీకి గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరగాల్సిన సమయంలో కూడా వీరి ఏకరస స్థితిని చూసి డాక్టర్లు కూడా ప్రభావితులైపోయారు. దాదీ యొక్క మాటలు చాలా తక్కువగా, యాక్యురేట్గా, ఎంతో తీయగా ఉండేవి. ముత్యాలు రాలుతున్నాయా అన్నట్లుగా ఉండేవి. దాదీ యొక్క అయస్కాంత స్పర్శ ఉల్లాస ఉత్సాహాలను నింపి ప్రాణం పోసేది. దాదీ అందరినీ కూడా తల్లివలే చూసుకున్నారు. ఎవరైనా సోదరి సేవ కోసం బయటికి వెళ్ళి తిరిగి రావడానికి ఆలస్యమైతే దాదీయే వారికోసం మేల్కొని వారి వచ్చాక వారికి ప్రేమగా తినిపించేవారు. ఎవరైనా ఏమన్నా తిన్నారా లేదా, పాలు తాగేరా లేదా, ఎవరికి ఏం కావాలి, ఇలా అన్ని విషయాలను దాదీ పట్టించుకునేవారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిని తిట్టేవారు కాదు, ప్రేమతో సఖి రూపంలో అర్థం చేయించేవారు. దాదీ యొక్క స్వభావం ఆవేశంగా మాట్లాడే స్వభావం కాదు, సఖిగా, స్నేహితురాలిగా మెలిగేవారు. దాదీ అందర్నీ కూడా ఎంతో ప్రేమగా స్నేహం ఇచ్చి పాలన ఇచ్చారు. ఎక్కడైనా సోదరి అడ్జస్ట్ అవ్వలేకపోతే వారిని బాబా వద్దకు పంపించేవారు. సంతోషంగా ఉండండి, సంతోషపెట్టండి అని దాదీ ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఒక్క తండ్రిలో నాకు 3 తండ్రులు లభించారు అన్న నశ దాదీకి సదా ఉండేది. లౌకిక, అలౌకిక, పారలౌకిక తండ్రులు 3 ఒక్క తన లౌకిక తండ్రిలో లభించారన్న నశ వీరిది. ఒక్కోసారి దాదీ క్లాస్లో నాకు ఒక్కరిలో 4 లభించారు అని అనేవారు. లౌకికము, అలౌకికము, పారలౌకికము మరియు సత్యయుగ లక్ష్మీనారాయణులకు కూతురవుతాను అని అనేవారు. దాదీకి బాబా నుండి సంపూర్ణ వారసత్వం లభించింది. తనువుతో బాబా సమానంగా ఆకర్షణమూర్తి, మనస్సుతో నిర్మలంగా, పవిత్రంగా మరియు ఈశ్వరీయ జ్ఞానరత్నాల ధనంతో పరిపూర్ణము. వీరు తమ స్వరూపం ద్వారా బాబాని అనుభవం చేయించేవారు. దాదీని చూసి యజ్ఞంలో వచ్చే కొత్త పిల్లలు సాకార బాబాని చూడలేదన్న ఫిర్యాదు చేసేవారు కాదు. దాదీ బాబా సమానంగా అందరినీ గుణాలతో నిండుగా చేసేవారు. దాదీ కేవలం సాకార్ బాబాని అనుభూతి చేయించడమే కాకుండా అందరికీ తాను ఒక ఇష్ట దైవంగా కూడా కనిపించేవారు. దాదీ తమ యొక్క ఆత్మిక చిరునవ్వుతో ఆత్మలోని దుఃఖాన్ని హరించేవారు. దాదీ యొక్క జీవితం లైట్ హౌస్ సమానంగా అనేకులకు సత్యమైన మార్గాన్ని చూపించేదిగా అయింది. బాప్దాదా నిర్దేశానుసారంగా వీరు 2006 సంవత్సరంలో శాంతివన్ మౌంట్ ఆబూకు వచ్చారు. చివరి కొన్ని నెలలు కొద్దిగా అస్వస్థత అనేది కలిగింది. వీరు 15 మార్చ్ ఉదయం 2:45 90 ఏళ్ల వయస్సులో తమ పాత దేహాన్ని త్యజించి బాప్దాదా ఒడిని చేరుకున్నారు. 2013 సంవత్సరం 16 మార్చిన దైవీ విధి విధానాలతో వీరి పార్థివ దేహానికి పాండవ భవన్ మధుబన్లో అంతిమ సంస్కారాలు జరిగాయి. ఇటువంటి నిరహంకారి, రమణి, ఆజ్ఞాకారి, మధుర భాషి, విశాల హృదయి, త్యాగము తపస్సుకు సజీవ ప్రతిరూపము, మమతల మూర్తి, బాబాకు అనన్యరత్నము, అందరి మనస్సులను ఏలిన దేవి నిర్మల శాంత దాదిగారికి వారి యొక్క పుణ్యతిథి నాడు మనందరి భావపూర్వక శ్రద్ధాంజలి. మీ దివ్య కర్తవ్యాలు, త్యాగము, తపస్సు, అలుపెరుగని సేవలు, రాయల్ వ్యక్తిత్వము, సరళ మరియు నిర్మాణ చిత్త స్వభావము, అచంచల నిశ్చయము, సంతుష్టత,
సహనశీలత వంటి గుణాలు మాకు సదా ప్రేరణగా నిలుస్తాయి. ఓం శాంతి.